ఇక కడప జిల్లా ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. ఒంటిమిట్టలో ఇరు వర్గాల నేతలు విస్తృతంగా జనాల్లోకి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. టీడీపీ వైసీపీ నేతల హాట్ కామెంట్స్ తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, గుడ్ ఈవినింగ్ రేవతి. ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప జిల్లాకు సంబంధించినటువంటి అటు పులివెందుల ఇటు ఒంటిమిట జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఉత్కంఠ రేగుతుందని చెప్పుకోవచ్చు. అయితే గడిచిన 2 రోజుల నుంచి మనం చూసుకుంటే కనుక పులివెందుల నియోజకవర్గంలో హాట్గా ఏదైతే పోలింగ్ ప్రక్రియ అయితే నడిచిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే జెడ్పీటీసీ స్థానానికి మనం చూసుకుంటే కనుక ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అక్కడైతే కనుక ప్రచారాల జోరు సాగుతుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా పూర్తిస్థాయిలో ఏదైతే జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ప్రచారాల్లో ఆయన వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి కావచ్చు, అలాగే ముఖ్య నేతలందరూ కూడా ఒంటిమిటకు చేరుకోవడం జరిగింది. అక్కడ కూడా ఉదయం నుంచి కూడా వాళ్ళైతే కనుక పెద్ద ఎత్తున కూడా ఆ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళు కూడా ధీమాగా అయితే కనుక ఖచ్చితంగా ఇక్కడ జెడ్పీటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ గెలుస్తారని చెప్పి వాళ్ళు కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే మీడియా సమావేశాలు నిర్వహిస్తూ అటు పూర్తి స్థాయిలో ఒకరిపై ఒకరైతే కనుక మాటల యుద్ధాన్ని అయితే కనుక ప్రదర్శిస్తున్నారని చెప్పుకోవచ్చు. గెలుపు మాదే అంటే గెలుపు మాదే అని దానిపైన కూడా పూర్తి స్థాయిలో ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఒంటిమిట్టలో కనపడి చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక మనం పులివెందులకు వెళ్తే కనుక పులివెందులో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడైతే ఇప్పటికే తాజాగా మనం చూసుకోవచ్చు. గడిచిన 2 రోజులకి కూడా పూర్తి స్థాయిలో పులివెందుల యొక్క యుద్ధ వాతావరణం లాగా కనపడిందని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ ప్రచారాల జోరులో భాగంగా అయితే కనుక అటు వైసీపీ టీడీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా కొట్టుకోవడం జరిగింది. అలాగే కార్లు ధ్వంసం కావడం జరిగింది. అలాగే పలువురికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. హాస్పిటల్లో ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పి కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఈ పులివెందులలో ఇటీవల రోజుల్లో జరిగినటువంటి గొడవలు అయితే కనుక పెద్ద స్థాయిలో తారాస్థాయికి చేరని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రధానంగా 3 కేసులు కట్టడం జరిగింది. అయితే మొదటగా మనం చూసుకుంటే కనుక ఏదైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డి పూర్తిస్థాయిలో కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే నేపథ్యంలో కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి సతీష్ రెడ్డి పైన ఇద్దరిపైన కూడా పులివెందుల పోలీసులు అయితే కనుక కేసు నమోదు చేయడం జరిగింది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే మనం చూసుకోవచ్చు నల్గొండ వారిపల్లిలో పూర్తిస్థాయిలో కూడా అటు వైసీపీ టీడీపీ పెద్ద ఎత్తున కూడా గొడవ పడ్డారు. అలాగే తలలు పగిలాయి. ఇక్కడ వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ కేసుకు సంబంధించి మనం చూసుకుంటే కనుక ఏదైతే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ధనుంజయ్ ఇచ్చినటువంటి కేసు ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మనం చెప్పుకోవచ్చు వేల్పుల రామలింగారెడ్డి అలాగే హేమాద్రి పైన కూడా పూర్తిస్థాయిలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టడం జరిగింది. దీని మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మరోపక్క మనం చూసుకుంటే కనుక ఏదైతే ఇదే కేసుకు సంబంధించి అయితే పూర్తిస్థాయిలో ఎవరైతే వేల్పుల రామలింగారెడ్డి ఇచ్చిన ఆ కేసు ఆధారంగా కూడా మనం చూసుకుంటే కనుక బీటెక్ రవి సోదరుడు అయినటువంటి భరత్ పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే భరత్తో పాటు మరికొందరిపైన కూడా కేసులు నమోదైన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక రేపు సాయంత్రం 5 గంటల లోపు ప్రచారాలన్నీ కంప్లీట్ చేయాలని ఇప్పటికే ఎలక్షన్ కూడా కమిషన్ చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా నేతలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారాలు అయితే ముమ్మరంగా సాగించడం జరిగింది. రేపు ఉదయం 6 గంటల నుంచి కూడా సాయంత్రం 5 గంటల వరకు అయితే కనుక పెద్ద ఎత్తున అటు ఒంటిమిట్టలో కావచ్చు ఇటు పులివెందులలో కావచ్చు ప్రచారాలు అయితే జోరుగా సాగనున్నాయి. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కూడా జిల్లాకు రావడం జరిగింది. జిల్లాలో మకాం వేయడం జరిగింది. బూతులకు సంబంధించినటువంటి బూత్ నెంబర్లు అలాగే బూత్కు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడికి పంపించాలి ఏంటి అనే దానిపైన కూడా పూర్తి ఇరు పార్టీలు కూడా ఇక్కడ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరో ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఈ ఎలక్షన్ని పూర్తిస్థాయిగా సజావుగా జరిపేందుకు కూడా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే ప్రత్యేక టీమును ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆ పోలీస్ బలగాలు కూడా అక్కడ చేరుకున్నాయి. 12వ తేదీ జరిగేటటువంటి పోలింగ్ ప్రక్రియ అనంతరం కూడా 14వ తేదీ కౌంటింగ్ జరుగుతుంది. దాంట్లో విజేతలు ఎవరన్న పైన కూడా పెద్ద ఎత్తున ఆసక్తికరంగా ఉత్కంఠంగా అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు. శ్రీదేవి. రైట్ సుధీర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.